హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోన్లెస్ చికెన్ పచ్చడి చేసుకుందాము. ముందుగా మనం బోన్లెస్ చికెన్ని వాష్ చేసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోని ఉడికినంత వరకు మనము ఉడికిచ్చి పెట్టుకోవాలి. ఆ ఉడికించిన చికెన్ని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఆ చికెన్ని వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి కావాల్సిన లెమన్ జ్యూస్ని తీసి పెట్టుకుందాం. లెమన్స్ని బాగా వాష్ చేసుకొని దాన్ని ఒక క్లీన్ క్లాత్తో తుడిచిన తర్వాత అప్పుడు ఆ లెమన్ జ్యూస్ని తీసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కావాల్సిన గరం మసాలాని చేసుకుందాము. ముందుగా మనం బాండలి పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకొని మనం దాన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినంత వరకు మనము ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక బాండలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చడి కాబట్టి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దాన్ని మనము రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ని మనము పక్కన తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసాం కదా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయినంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టినంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక టీ గ్లాస్ని మెజరింగ్ కప్ లాగా యూస్ చేసి మేము దాంతో ఒక గ్లాస్ టీ గ్లాస్ కారం, ఒక టీ గ్లాస్ ఉప్పు వేసుకొని అందులో మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలాని, ఆ మూడింటిని ఆ చికెన్లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఆ కారం ఉప్పు మొత్తం చికెన్ పీసెస్కి, ఆయిల్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టినంత వరకు మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా ఆ లెమన్ జ్యూస్ని గింజలేం లేకుండా దాన్ని స్ట్రెయిన్ చేసేసి ఆ జ్యూస్ని ఇప్పుడు మనము ఆ చికెన్ పికిల్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న తర్వాత అది కాస్త చిక్కగా అయిపోతుంది. అంతే, ఇంకా మనం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.